గుడ్ మార్నింగ్ డిఎస్ఎస్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. ఫ్రెండ్స్, చూసారు కదా, ఇది ఇంటర్మీడియట్ టెక్స్ట్ బుక్. ఈరోజు ఈ టెక్స్ట్ బుక్ నుంచి థంబ్నెయిల్ చూసే ఉంటారు అందరూ. ప్రాథమిక హక్కులు ప్రాథమిక హక్కుల గురించి కంప్లీట్గా మనకి ప్రైమరీ సెక్షన్స్లో లేనిది ఇంటర్మీడియట్ రిలవెంట్ టాపిక్లో ఉన్నది. మన సిలబస్ ప్రకారం మనం జాగ్రత్తగా చూసుకున్నాం. బిట్స్ అన్నీ కవర్ అయ్యేటట్టు మొత్తం లైన్ టు లైన్ మీకు ఒకసారి చూస్తే క్లియర్గా అర్థమవుద్ది. ఓకేనా? లైన్ టు లైన్ నేనైతే బిట్స్ చేశాను. ఇక థంబ్నెయిల్లో కూడా ఇదే పెట్టాను. ఓకేనా? చూడండి, ఇది క్లియర్గా ఉంది కదా. ఏం చేశానంటే ఇవన్నీ నేను బిట్స్ అండర్లైన్ చేసుకుని ఇంపార్టెంట్ బిట్స్ మీకు ఎలా ఇచ్చానంటే, నేను ఈజీ టు టఫ్ అని చెప్పాను. అంటే ఫస్ట్ ఈజీ బిట్స్ ఇచ్చేసాను. అంటే ఈజీ బిట్స్ అంటే మనకి ఈ ఈజీ బిట్స్లో కూడా రిపీటెడ్గా ఎగ్జామ్స్కి వచ్చినాయి. నెక్స్ట్ టఫ్ బిట్స్ కొంచెం అంటే అప్లికేషన్ టైప్లో ఎలా అడుగుతాడు, బిట్ని ఎలా అడుగుతారనే విధంగా కూడా నేను ఇచ్చాను. అయితే బ్లాంక్స్గానే ఇస్తున్నాను నేను, ఎందుకంటే మల్టిపుల్ చాయిస్ అనుకోండి. మల్టిపుల్ చాయిస్ అయితే మనం ఎన్ని బిట్స్ అని రెడీ చేస్తాం? మా అంటే ఒక 5 బిట్స్ చెప్పుకుంటాం అంతే, ఒక వీడియో టైం అయిపోతుంది. అలా కాకుండా బ్లాంక్స్గా చెప్పుకుంటే మనం ఎక్కువ బిట్స్ కవర్ చేసుకునే వాళ్ళం అవుతాం. ఓకేనా? సో ఎవరన్నా ఫస్ట్ టైం చూస్తే కనుక లైక్ చేయండి. లైక్ చేస్తే ఈ వీడియో ఇంకొంతమందికి చేరువవుతుంది అనమాట. ఓకేనా? షేర్ చేయండి. షేర్ చేశారనుకోండి, టెక్స్ట్ బుక్ లేని వాళ్ళు యూస్ చేసుకుంటారు. అది లేక చాలామంది ఇబ్బంది పడుతున్నారు కదా టెక్స్ట్ బుక్ లేకుండా. సో సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా చూస్తున్న వాళ్ళందరూ. 2 days గ్యాప్ వచ్చింది, కాస్త కఫ్ ఎక్కువగా ఉంది. సో ఈరోజు కొంచెం తగ్గినట్టు అని మీకైతే వీడియో చేస్తున్నాను. చాలా క్లియర్గా ఉంది ప్రాథమిక హక్కుల గురించి. సో ఈరోజైతే ఈ టాపిక్ నేర్చేసుకున్నాం. క్లియర్గా ఉంది ప్రాథమిక హక్కులు. నెక్స్ట్ వచ్చి ఆదేశ సూత్రాలు. సేమ్ లెసన్లో ఆదేశ సూత్రాలు ఉంటుంది. మనమైతే ఫస్ట్ ప్రాథమిక హక్కుల గురించి నేర్చుకున్నాం. ఓకేనా? చూడండి, ఈజీ బిట్స్ అని చెప్పాను కదా, ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ సిలబస్ గుర్తుపెట్టుకోండి. ప్రాథమిక హక్కులు భారత రాజ్యాంగంలో ఎక్కడి నుంచి అంటే ఏ ప్రకరణ నుంచి ఏ ఆర్టికల్ నుంచి ఏ ఆర్టికల్ వరకు ఉన్నాయి అని అడగడం అనమాట. 3వ భాగంలో ఉన్నాయి. 12 నుంచి 35 ఆర్టికల్స్ వరకు, 12 to 35, 12 to 35 ఆర్టికల్స్. భారత రాజ్యాంగ నిర్మాతలు మన రాజ్యాంగంలో ఏ దేశ రాజ్యాంగ స్ఫూర్తితో హక్కుల్ని పొందుపరిచారు అంటే ప్రాథమిక హక్కుల్ని ఏ దేశ రాజ్యాంగం నుంచి తీసుకున్నారని అర్థం. ఇది అందరికీ తెలిసిందే కదా, అమెరికా రాజ్యాంగం నుంచి తీసుకున్నారు. నెక్స్ట్, భారత రాజ్యాంగంలో 3వ భాగాన్ని ఏమంటారు? ఇది చాలా ఇంపార్టెంట్. ఇది ఈజీ బిట్ అనుకుంటాం కానీ చాలా ఇంపార్టెంట్. 3వ భాగాన్ని ఏమంటారు? భారత మాగ్నా కార్టా అంటారు. మ్యాగ్నా కార్టా అని ఇచ్చాడు, మాగ్నా కార్టా అని కూడా ఇస్తారు టెక్స్ట్ బుక్లో. ఓకే. భారత పౌరుల ప్రాథమిక జీవన విధానానికి సోపానాలు. మన జీవన విధానానికి ప్రాథమిక హక్కులు అనేది ఒక మెట్లలాగా ఉపయోగపడతాయి అన్నమాట, ముందుకు సాగటానికి. ఓకేనా? జీవన విధానానికి సోపానాలు ప్రాథమిక హక్కులు. భారతదేశ ప్రజాస్వామ్య వ్యవస్థకు మూలాధారాలు ప్రాథమిక హక్కులు. ఇవన్నీ మనం చదవటానికి ఈజీగా ఉంటాయి, కానీ అక్కడ కింద ఆప్షన్స్ ఇచ్చేపాటికి మనం కన్ఫ్యూజ్ అవుతాం. ప్రాథమిక విధులు అవుతాయా, లేకపోతే ఆదేశ సూత్రాలు అవుతాయా, ఏంటి అని అక్కడ కింద హక్కులు ఇస్తారు, ఆదేశ సూత్రాలు అంటారు, ప్రాథమిక హక్కులు, ఇంకా ప్రాథమిక విధులు ఇలా ఇస్తాడు. ఆప్షన్స్ చూసేపాటికి కంగారు పడతాం. సో భారతదేశ ప్రజాస్వామ్య వ్యవస్థకు మూలాధారాలు అంటే ప్రాథమిక హక్కులు. ఆస్తి హక్కును సంపూర్ణంగా రద్దు చేసింది ఎప్పుడంటే 1978. మనకు తెలిసింది ఈజీగానే. ఇదేంటిది? 44వ రాజ్యాంగ సవరణ. ఎన్నిసార్లు ఈ బిట్ ఇస్తాడో రిపీటెడ్గా వస్తాయి. మొన్న టెట్ ఎగ్జామ్లో కూడా వచ్చింది, నేను రాసిన టెట్ ఎగ్జామ్లో కూడా వచ్చింది. 1978-44 రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా అనమాట రద్దు చేశారు ప్రాథమిక హక్కు, ఈ ఆస్తి హక్కుని. ఓకే. భారత పౌరులకు 6 ప్రాథమిక హక్కులు మాత్రమే అందుబాటులో ఉన్నవి. ఏ సంవత్సరం నుంచి అంటే 1978. భారత పౌరులందరికీ చట్ట సమానత్వాన్ని కల్పించింది. సమానత్వం ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. సమానత్వపు హక్కు. అస్పృశ్యత లేదా అంటరానితనం పాటించడం నేరం. ఇది ఏ ప్రకరణం అంటే ఏ ఆర్టికల్లో తెలుపుతుందంటే 17వ ఆర్టికల్. ఆర్టికల్ అన్న ప్రకరణ అన్న ఒకటి, కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఓకే. అస్పృశ్యత లేదా అంటరానితనం ఏదన్నా అనవచ్చు. ఇది 17వ ఆర్టికల్. ఆస్తిని సంపాదించుకోవడం, ఆర్జించడం, దాన ధర్మాలు చేయడం, విక్రయాలు చేసుకునే స్వాతంత్రం. ఇది ఏ హక్కు? మనకు తెలిసిందే, స్వాతంత్రపు హక్కు. దీన్నే స్వేచ్ఛా హక్కు కూడా అంటారు. 6 నుంచి 14 సంవత్సరాల మధ్య గల బాలబాలికలకు తప్పనిసరిగా
ఉచిత నిర్బంధ విద్యను రాజ్యం అందించవలసి ఉంటుంది. ఇది ఏ ఆర్టికల్? 21A. ఓకేనా, గుర్తుపెట్టుకోండి, ఇది కూడా రిపీటెడ్గా వస్తుంది. 14 సంవత్సరాల్లో పిల్లలను కర్మాగారాలు అంటే పనులు, గనుల్లో ఇలాంటి పనులు చేయించకూడదు, ప్రమాదకరమైన ఆరోగ్యానికి హాని కలిగించే పనుల్లో నియమించరాదు అని చెప్పింది ఏ ఆర్టికల్? 24వ ఆర్టికల్. ఓకేనా, వాళ్ళని కర్మాగారాల్లోనూ గనుల్లోనూ అంటే ప్రమాదకరమైన పనులు చేసే వాటిలో ఉంచకూడదని చెప్పేది. ఎన్ని సంవత్సరాల్లో పిల్లలంటే 14 సంవత్సరాల్లో పిల్లల్ని. 24వ ఆర్టికల్. చాలా ఇంపార్టెంట్ అండి, ఇవి చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ లైక్ అయితే చేయండి, లైక్ చేయండి. లైక్ చేస్తే మీకు వచ్చింది ఏమి ఉండదు కదా, నాకైతే కాస్త ఎంకరేజ్గా ఉంటుంది. ఎందుకంటే ఎక్కువ మంది చూస్తున్నారన్న ఫీల్ ఉంటుంది, నేను ఇంకా ఎక్కువ చేయగలుగుతాను అనమాట. ఓకే, ఆస్తి హక్కును ప్రాథమిక హక్కుగా కాకుండా చట్టబద్ధమైన హక్కుగా మిగిల్చింది ఏ ఆర్టికల్ ద్వారా అంటే 300A. బిల్ ఆఫ్ రైట్స్, ఇది ఏ రాజ్యాంగంలో ఉంది? బిల్ ఆఫ్ రైట్స్ అంటే అమెరికా రాజ్యాంగం. ప్రాథమిక హక్కులు చట్టబద్ధమైనవా కావా? ఎవరైనా చెప్పేస్తారు చట్టబద్ధమైనవి. ఇక వచ్చేసి టఫ్ బిట్స్ అని చెప్పాను కదా, ఇవి కొంచెం కష్టంగా ఉంటాయి, చూడండి. భారత పౌరులకు అవసరమైన హక్కులు బాధ్యతలతో కూడిన ఒక నివేదికను భారత జాతీయ కాంగ్రెస్ రూపొందించింది. భారత జాతీయ కాంగ్రెస్ INC ఒక నివేదికను సమర్పించిందంట. అంటే ఏంటి? వాళ్ళకి భారత పౌరులకు అవసరమైన హక్కులు బాధ్యతతో కూడిన ఒక నివేదికని ఎప్పుడంటే 1931 కరాచీలో జరిగిన సమావేశం. ఇక్కడ ఈ ఒక్క బిట్లో ఒక 2 or 3 బిట్స్ ఉంటాయి. 1931లో INC సమావేశం ఎక్కడ జరిగింది అని కూడా అడగొచ్చు, కరాచీ. ఇది ఒక్క పాలిటిక్స్ వచ్చేపాటికి మనకు జీకేకి రెలివెంట్గా ఉంటుంది కాబట్టి జీకేకి కూడా యూజ్ అవుద్ది, స్టాండర్డ్ జీకే. ప్రాథమిక హక్కుల జాబితాను భావి భారత రాజ్యాంగంలో చేర్చవలసిందిగా సూచించిన కమిటీ 1945లో తేజ్ బహదూర్ సఫ్రు. 1945లో తేజ్ బహదూర్ సఫ్రు. ఓకే, ప్రాథమిక హక్కుల ఉపసంఘం ఎవరి అధ్యక్షన ఏర్పడింది? బాబు రాజేంద్ర ప్రసాద్ అధ్యక్షుడ. కొన్ని ప్రాథమిక హక్కులు భారతీయులతో పాటు విదేశీయులకు కూడా వర్తిస్తాయి. అవి ఏంటంటే కొన్ని ఉదాహరణలు ఇచ్చారు, చూడండి. చట్ట సమానత్వం, వ్యక్తులకు సమానంగా రక్షణ కల్పించడం, ప్రాణరక్షణ, మత స్వేచ్ఛ. మొన్న ఒక 1 వీక్ బ్యాక్ జర్మనీ అమ్మాయిని చూశారు కదా, జర్మనీ అమ్మాయికి మన తెలుగు రాష్ట్రాల్లోనే అన్యాయం జరిగింది. అంటే ఏంటి? విదేశీయులకు కూడా ఇక్కడ ఇవి హక్కులు వర్తిస్తాయి కాబట్టి ఆమెకి రక్షణ కల్పించడానికి పోలీసు వ్యవస్థ అవన్నీ తోడు ఉన్నాయన్నమాట. ప్రజెంట్ ఇది దర్యాప్తు జరుగుతుంది. సో ప్రాథమిక హక్కులను ఏ ఆర్టికల్ ద్వారా రద్దు చేయవచ్చు? ఏ ఆర్టికల్ ద్వారా రద్దు చేయొచ్చు అంటే ఆర్టికల్ 21 ద్వారా. దేశంలో అత్యవసర పరిస్థితులు ఉన్నప్పుడు అది ఏంటంటే ప్రాణరక్షణ హక్కు తప్ప మిగతా అన్ని ప్రాథమిక హక్కుల్ని రద్దు చేయవచ్చు అనమాట ఆర్టికల్ 21 ద్వారా. ఓకే, ప్రాథమిక హక్కులన్నిటికీ సమానంగా ప్రాధాన్యత ఇవ్వబడినట్లు అభిప్రాయపడింది ఎవరంటే అప్పటి సుప్రీంకోర్టు జస్టిస్ M. హిదయతుల్లా. గోలక్నాథ్ అండ్ అదే వర్సెస్ పంజాబ్ రాష్ట్రం కేసులో అనమాట. ప్రాథమిక హక్కుల్లో బలహీనమైంది ఆస్తి హక్కు అని అభిప్రాయపడింది హిదయతుల్లానే. ఓకే, ప్రాథమిక హక్కుల్లో ఆస్తి హక్కు అనేది బలహీనమైంది అని అభిప్రాయపడ్డారు M. హిదయతుల్లా, అప్పుడు జస్టిస్ అనమాట ఈయన. ఇక్కడ చూడండి, చాలా ఇంపార్టెంట్ ఇవి. సమానత్వ హక్కు ఆర్టికల్స్ ఏంటంటే 14 నుంచి 18 వరకు, అంటే 14, 15, 16, 17 and 18. స్వేచ్ఛ, దానే స్వాతంత్ర హక్కు అంటారు. 19, 20, 21, 22. పీడనాన్ని నిరోధించే హక్కు 23, 24. మత స్వాతంత్రపు హక్కు 25, 26, 27, 28. విద్యా సాంస్కృతిక హక్కు 29, 30. రాజ్యాంగ పరిహార హక్కు 32. చట్టం ముందు అందరూ సమానమే అని తెలిపే ఆర్టికల్ చాలా ఇంపార్టెంట్, 14వ ఆర్టికల్. చట్టం సమానత్వం అనే పదాన్ని ఏ రాజ్యాంగం నుంచి తీసుకున్నారు? ఏ రాజ్యాంగం నుంచి అంటే బ్రిటిష్ రాజ్యాంగం నుంచి తీసుకున్నారు. పేజ్ నెంబర్ 19లో ఉంది, సెకండ్ ఇయర్ అనమాట టెక్స్ట్ బుక్. ఓకేనా. మతం, తెగ, లింగం, కుల ఈ జన్మస్థల సంబంధమైన వివక్షతను పాటించరాదని తెలిపే ఆర్టికల్
ఆర్టికల్ 15 చట్టం ద్వారా సమాన రక్షణ అనే పదాన్ని ఏ రాజ్యాంగం నుంచి గ్రహించారు? అమెరికా. ఇక్కడ చూడండి, చట్టం సమానత్వం ఇదైతే బ్రిటిష్, చట్టం ద్వారా సమాన రక్షణ అనేది అమెరికా రాజ్యాంగం నుంచి తీసుకున్నారు. ఇది కూడా పేజ్ నెంబర్ 19లోనే ఉంది. 81వ రాజ్యాంగ సవరణ చేసిన సంవత్సరం 2000 సంవత్సరంలో. అసలు ఈ 81వ రాజ్యాంగ సవరణ ఏం తెలుపుతుందంటే, ఏదైనా ఒక సంవత్సరంలో భర్తీ కాని రిజర్వ్డ్ కేటగిరీ ఉద్యోగాలు ఉంటాయి కదా, ఆ ఉద్యోగాలని తర్వాత సంవత్సరంలో భర్తీ చేస్తే, ఆ రిజర్వ్డ్ కేటగిరీ జాబ్స్ని తర్వాత సంవత్సరంలో భర్తీ చేస్తే ఆ ఉద్యోగాలు 50% లోపు రిజర్వేషన్లో ఉండాలని నిబంధన అనమాట. అంటే 50% దాటకూడదు రిజర్వేషన్స్ అనేవి, ఇలా సూచిస్తుంది. నెక్స్ట్ 85వ రాజ్యాంగ సవరణ ఎప్పుడు చేశారంటే 2001 సంవత్సరంలో చేశారు. 7 రకాల స్వాతంత్రాలను ప్రకటించింది. ఏ హక్కుల్లో భాగం? అది ఆర్టికల్ ఏంటి, ఎన్నో ఆర్టికల్ అని? 19వ ఆర్టికల్ ఫస్ట్ క్లాజ్ అనమాట, 1వ క్లాజ్. 7 రకాల స్వాతంత్రాలను ప్రకటించింది. 86వ రాజ్యాంగ సవరణ, అది దాన్ని 2002 86వ రాజ్యాంగ సవరణ అని పిలుస్తారు. ఈ అధికరణం అనేది 21A ఆర్టికల్ ద్వారా, అంటే దీనిలో ఏం సూచిస్తారంటే 6 నుంచి 14 సంవత్సరాల లోపు మధ్య గల బాలబాలికలకు తప్పనిసరిగా ఉచిత నిర్బంధ విద్యను రాజ్యం అందించాలి. ఓకే. నెక్స్ట్, రాజ్యాంగ పరిహార హక్కును రాజ్యాంగానికి హృదయం అని వర్ణించింది ఎవరు? డాక్టర్ బిఆర్ అంబేద్కర్. జాతీయ అత్యవసర పరిస్థితిని తెలిపే ఆర్టికల్ 352వ ఆర్టికల్. ఇక్కడ ఒక యాక్ట్ గురించి చెప్పారు, MISA. క్లారిటీగా లేదు, ఒకసారి తర్వాత చూస్తాను నేను. MISA అంటే ఏంటి? మెయింటెనెన్స్ ఆఫ్ ఇంటర్నల్ సెక్యూరిటీ యాక్ట్. ఓకేనా? ఇది ఇక్కడ వరకు కంప్లీట్. ఆర్టికల్స్ అన్నీ కంప్లీట్ అయిపోయినాయి. ఆర్టికల్స్ కాదు, హక్కులన్నీ కంప్లీట్ అయిపోయినాయి. నెక్స్ట్ వచ్చి ఆదేశ సూత్రాలు, ప్రాథమిక విధులు. అలా ఒక్కొక్క టాపిక్ మనం చేసుకుంటే చాలా క్లియర్గా ఉంటుంది. ఓకే, చూడండి. నెక్స్ట్ ఆదేశ సూత్రాలు. ఇక్కడ మీకు చెప్పాను కదా, మిసా అంటే చూడండి, మిసా అంటే మెయింటెనెన్స్ ఆఫ్ ఇంటర్నల్ సెక్యూరిటీ యాక్ట్. ఇదేమో ఇక్కడ ఏమన్నారు, ఈ మిసా పక్కన 1969లో రద్దు అయిందని ఇచ్చారు, కానీ ఈ ప్రివెంటివ్ డిటెన్షన్ చట్టం 1969లో రద్దయింది. 1950లోనేమో ఈ ప్రివెంటివ్ డిటెన్షన్ చట్టం ఏర్పాటు చేశారు. 69లో ఇది ఇక్కడ రద్దయింది, ఈ చట్టం ఇక్కడ రద్దయింది, కానీ దీని పక్కన ఇది ఇచ్చారు. సో అందుకని దీన్ని క్లియర్గా మనం ఒకసారి తర్వాత చూద్దాం, తర్వాత ఒక వీడియోలో చేస్తాను. ఓకేనా? చూడండి. నెక్స్ట్ ఆదేశ సూత్రాలు వస్తాయి. ఆదేశ సూత్రాలు అంటే ఎక్కువ బిట్స్ పడకపోవచ్చు. ఓకేనా? ఇది క్లియర్ అవుతుంది. ఫ్రెండ్స్, ఇప్పటివరకు మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.